బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే మరోవైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది. మరో 44,676 ఎకరాల మేర సమీకరించేందుకు ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఏర్పాటయ్యే ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇక కోర్ క్యాపిటల్ చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు సిఆర్డీఏ ప్రణాళికలు చేస్తోంది. ఇక రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా నిర్మాణ పనులతో పాటే విస్తరణ కోసం అమరావతి ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. కొత్తగా మరో 44,676 ఎకరాలకు పైగా సమీకరణ చేసుకునేందుకు వీలుగా ప్రభుత్వం కార్యాచరణ మొదలుపెట్టింది. అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టుతో పాటు ఔటర్ ఇన్నర్ రింగ్ రోడ్లతో పాటు ఇతర ప్రాజెక్టుల కోసం ఈ స్థాయిలో భూ సమీకరణ అవసరమని సిఆర్డీఏ భావిస్తోంది. కోర్ క్యాపిటల్కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో ఈ సమీకరణ ప్రక్రియ చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 33,000 ఎకరాల్లో నిర్మాణ పనులు ప్రారంభించిన సిఆర్డీఏ రాజధాని భవిష్యత్ అవసరాల దృష్ట్యా అదనంగా భూమిని సమీకరించనున్నట్టు తెలుస్తోంది. రాజధాని విస్తరణపై దృష్టి పెట్టారు. ఓవైపు రాజధాని అభివృద్ధి చేస్తూనే రెండో వైపు విస్తరణకు ప్రణాళికలు సిద్ధం చేసుకునే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులేస్తోంది. ఇటీవల 31,000 కోట్ల విలువైన పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసి పనులను వివిధ ఏజెన్సీలకు సిఆర్డీఏ అప్పగించింది. ప్రపంచ బ్యాంక్, ఆసియా అభివృద్ధి బ్యాంకులు కూడా పనుల ఆధారంగా విడతల వారీగా నిధుల్ని మంజూరు చేస్తున్నాయి. రాజధాని పనులు వేగం అందుకోగానే ఈ విస్తరణపై కూడా దృష్టి పెట్టాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగానే రాజధానిలో భవిష్యత్ ప్రాజెక్టుల కోసం మరో 30,000 ఎకరాలకు పైగా భూ సమీకరణ చేసేందుకు ఆలోచన చేస్తోంది. ఇక కోర్ క్యాపిటల్ కు చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లో భూ సమీకరణ, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్లకు అనుసంధానంగా ఈ భూముల సమీకరణకు ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. రాజధాని నగర విస్తరణతో పాటు భవిష్యత్ అవసరాల నిమిత్తం భూ సమీకరణ చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. కోర్ క్యాపిటల్ కు వెలుపల ఉన్న 20కి పైగా గ్రామాల్లో ఈ భూ సమీకరణ ప్రక్రియ చేపట్టాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఈ సమీకరణకు సంబంధించి సాధ్యాసాధ్యాలను ప్రభుత్వం ప్రాథమికంగా అంచనా వేస్తోంది. మరోవైపు అమరావతి రాజధానిలో అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేసేందుకు ఏపీ ఏవియేషన్ కార్పొరేషన్ టెక్నో ఫీజిబిలిటీ నివేదికను సిద్ధం చేసేందుకు టెండర్లను ఆహ్వానించింది. ఈ నివేదికను త్వరితగతిన రూపొందించి కేంద్రానికి పంపనుంది. కేంద్ర పౌర విమానయాన శాఖ నుంచి దీనిపై గ్రీన్ సిగ్నల్ వచ్చాక ప్రభుత్వం తదుపరి కార్యాచరణ చేపట్టనుంది.